బిజినెస్. మనం వెస్టేజ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మనం చెప్పినప్పుడు మనం క్లాస్ విన్న తర్వాత నెక్స్ట్ ఈ బిజినెస్ ఎలా ఫాలో అవుతూ ఎలా వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది ఇందులో మనం తెలుసుకుందాం. ఫస్ట్ హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్. అవర్ లైఫ్ కెనాట్ బి చేంజ్డ్ ఇన్ ఏ 1 మినిట్, బట్ ఎ డిసిషన్ టేకెన్ ఇన్ 1 మినిట్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. ఒక్క నిమిషంలో మన లైఫ్ చేంజ్ కాకపోవచ్చు. కానీ, ఒక్క నిమిషంలో తీసుకునే డెసిషన్ మన లైఫ్‌ని చేంజ్ చేస్తుంది. అవును ఫ్రెండ్స్. ఇన్ని ఇన్ని రోజులు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇందులో పూర్తిగా రాలేదు. కానీ నేను తీసుకున్న ఒక్క నిమిషం ఇందులో డెసిషన్ ఒక్క నిమిషంలో తీసుకున్నది నా లైఫ్‌ని టోటల్‌గా చేంజ్ చేసింది. దానికి మెయిన్ కారణం రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ టీ పొడి. ఇది నేను ఇందులో ప్రొడక్ట్స్ వాడాను. తర్వాత ఇన్‌స్టాగ్రాము మరియు యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ చూసాను. అరే! అందరూ చేస్తున్నారు. నేను ఇంటర్ చదివాను. బయటకు పోయి నేను ఆహ్, వేరే జాబ్ చేయలేను. ఇందులో ఇంట్లో ఉండి జాబ్ చేయగలను. అందరూ చేస్తున్నారు. మనమెందుకు చేయలేము? చదువుకోని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మనకింత నాలెడ్జ్ ఉండి గూడా మనం ఎందుకు చేయలేకపోతున్నామని మేడం ఎన్ని సార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. కానీ మొన్న ఒక రీసెంట్‌గా యూట్యూబ్‌లో ఒక లేడీది ఆమె టెస్టిమనీ విన్నా నేను. ఆమె ఇంట్లో ఉండి తనకి హస్బెండ్ లేడు. ప్లస్ చిన్న పిల్లలున్నారు. ఆమెకి చదువు రాదు. నో నాలెడ్జ్. ఆమె ఇప్పుడు జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ విన్నాను. ఆమె ఇప్పుడు 2,00,000 పర్ మంత్ తీసుకుంటుంది. ఏమి చదువు రానామె. నేను ఇంటర్ చదువుకున్నా. ప్లస్ నేను ఆహ్, ల్యాప్‌టాప్ నేర్చుకున్నా. కొంచెం ఇంగ్లీష్ కూడా వచ్చు. నేనెందుకు చేయలేకపోతున్నా? చదువు రామ చేస్తుంది ఇందులో బిజినెస్. మనం ఎందుకు చేయలేము? అని నేను ఆమె మాటల్లో అరే! వాళ్ళే చేయగలిగింది నేనెందుకు చేయలేను అని ఒక్క నిమిషంలో ఆమె టెస్ట్ మనీ ద్వారా నేను చాలా చాలా ఇంప్రెస్ అయినా. లీడర్స్ ఆమెనే చేస్తుంది. ఒక్క అబ్బాయిని పెట్టుకొని చేస్తుంది. ఆమె చేయగలిగింది మనం ఎందుకు చేయలేమని నేను ఒక్క నిమిషంలో నేను ఆ డిసిషన్ ఇందులో రావడానికి మెయిన్ కారణం అదే లీడర్స్. హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్ 7 స్టెప్స్ ఫర్ సక్సెస్. మనం ఈ వెస్టేజ్ బిజినెస్ పెద్ద పెద్ద వాళ్ళు ఈ 7 స్టెప్స్‌ను ఫాలో అయితూ ముందుకు వెళ్లారు. 7 స్టెప్స్ అనేది సక్సెస్ అయినటువంటి ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తుల నుండి తీసుకోబడినది ఈ 7 సీక్రెట్స్. ఫస్టు 7 హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్. 7 స్టెప్స్ టు సక్సెస్ ఇన్ వెస్టేజ్. ఇందులో 7 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి చూసుకుందాం ఈ 7 స్టెప్స్. ఫస్టు be 100% product user. Second one, talk with people about products. Make a list, invitation, meetings, teamwork, follow up. First, be 100% product user. మనం ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అయ్యి ఉండాలి. ప్రొడక్ట్స్ రోజు యూజ్ చేయడం వల్ల ప్రొడక్ట్స్‌లో మనకు నమ్మకం వస్తుంది. అప్పుడు మనం ఎవరికైనా ప్రొడక్ట్స్ గురించి మనం చెప్పగలం. వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్నీ హై క్వాలిటీ కలిగి ఉంటాయి. తక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం ప్రొడక్ట్ ప్రతి ఒక్కటి యూజ్ చేస్తేనే మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. ఒకవేళ ప్రొడక్ట్ ఒకటి యూజ్ చేసి, ఒకటి యూజ్ చేయకపోతే ఎవరికైనా చెప్పినప్పుడు ఇది దేనివల్ల, ఇది దేనివల్ల అంటే మనం అప్పుడు చెప్పలేకపోతే వాళ్ళకి మనపై నమ్మకం ఉండదు. కాబట్టి ఇందులో ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ మనం యూజ్ చే యూజ్ చేయాలి. యూజ్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మనం 100% గ్యారంటీగా చెప్పగలుగుతాం. ఎవరికైనా చెప్పేటప్పుడు ఇందులో ఆహ్, వాళ్ళు క్వెషన్స్ ఏస్తా ఉంటారు. ఈ ప్రొడక్ట్స్ ఏంటి? ఈ ప్రొడక్ట్స్ వల్ల దేనికి యూజ్ ఉంటది? ఈ ప్రొడక్ట్స్ దేనికి వాడతారంటే దాని గురించి మనకు తెలిస్తేనే గదా ఫ్రెండ్స్ అందరికీ 100% మనం చెప్పగలుగుతాను. నేను ఇందులో ప్రొడక్ట్స్ ప్రతీది ఆయిల్ దగ్గర నుండి ఆయిలు, టూత్ పేస్ట్, బ్రషెస్, ఇంట్లో వాడే టీ పౌడరు, కాఫీ పౌడరు, పేస్టులు, సోపు అన్నీ ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ఇందులో హెల్త్ పరంగా అయినా
హోమ్ కేర్ అయినా ప్రతీదీ నేను వెస్టేజ్‌లోనే వాడుతున్నాను ఫ్రెండ్స్. గత 1 ఇయర్ నుండి నేను వెస్టేజ్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నాను. ఇంకా నేను ఎవరికైనా చెప్పడానికైనా నేను 100% చెప్తాను. మా ఇంటి పక్కన వాళ్ళకైనా, దేనికైనా. ఎందుకంటే నేనే ప్రూఫ్. ఎందుకంటే నేను ఇంతకుముందు నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, నేను వెయిట్ చాలా ఉండేదాన్ని. ఆయిల్ వాడడం వల్ల వాళ్ళే అడిగిర్రు. "ఎందుకు నువ్వు ఇంత వెయిట్ తగ్గావు?" అంటే నేను ఈ రైస్ బ్రాన్ వాడాను కాబట్టి నేను వెయిట్ తగ్గాను. అండ్ హ్మ్. నాకు గాలి బ్లాడర్‌లో స్టోన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో నేను నూని, అలోవెరా, ఆమ్లా ఆహ్, వాడాను. అలోవెరా అది గాలి బ్లాడర్‌లో స్టోన్ అయితే సార్ చెప్పారు. ఇదైతే ఖచ్చితంగా ఆపరేషనే చేయాల్సింది మేడం. దీనికి ఎలాంటివి వాడినా యూజ్ కాదు అన్నారు. కాకపోతే అలోవెరా, ఆమ్లా వాడడం వల్ల నాకు 10 ఇయర్స్ నుండి లేడీస్ ప్రాబ్లమ్, వైట్ డిశ్చార్జ్ ఉండే మెడిసిన్స్ వాడినా గూడా ఎన్ని మెడిసిన్స్ చాలా హోమియోపతి అండ్ బయట చాలా, చాలా వాడాను. కానీ ఎక్కడ తగ్గలే. కేవలం అలోవెరా, ఆమ్లా యూజ్ చేసిన కా ఒక 10, 20 డేస్‌లోనే నాకు పూర్తిగా వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గింది. అది గూడా నేను నా ఫ్రెండ్స్‌కి చెప్పాను. చాలా మందికి మా తోటికోడలే ఉంది. తనకు గూడా ఇది ప్రొవైడ్ చేశాను. ఇది వాడు చాలా బావుంటుంది అని యూజ్ చేశాను. వాళ్ళు గూడా యూజ్ చేశారు. వాళ్ళకి కూడా రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. అందుకే మనం ఫస్ట్ ప్రొడక్ట్ యూజర్‌గా ఉంటేనే మనం ఒకరికి చెప్పగలుగుతాము. సెకండ్ వన్, టాక్ విత్ పీపుల్ అబౌట్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని మనం ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వేరే వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. అవును గదా ఫ్రెండ్స్. నేను వాడిన తర్వాతే మనం వాడితేనే గదా వాటి గురించి మనకు తెలుస్తుంది. మనం తెలిసిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పడానికైనా ఉంటుంది గదా! మన ఫ్యామిలీ మెంబర్సు, ఫ్రెండ్సు వేరే వాళ్ళుంటారు. మనం వాళ్ళతోని మాట్లాడినప్పుడు కొద్దిగా టైం కలిగించుకొని వెస్టేజ్ గురించి చెప్పాలి. ఇందులో వెస్టేజ్‌లో వెల్త్ ఉంది. హెల్త్, వెల్త్, ఇన్‌కమ్ ఇవన్నీ ఉంటాయి. మనం హెల్త్ ఉన్న వాళ్ళకి హెల్త్ గురించి, మనీ పరంగా ఉండే వాళ్ళకి మనీ పరంగా, సైడ్ ఇన్‌కమ్ గావాలనుకున్న వాళ్ళకి సైడ్ ఇన్‌కమ్ ఎలా యూజ్ చేయాలో మనం చెప్పాలి. దీనిలో ఉన్న బెనిఫిట్స్, ఇన్‌కమ్ ఎలా వస్తుంది, హెల్త్ ఎలా ఉంటుంది, మనం తెలుసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు గూడా వెస్టేజ్ బిజినెస్‌లో జాయిన్ అయితారు. థర్డ్ వన్, మేక్ ఏ లిస్ట్. మనం ఫస్ట్ ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. అందులో మన ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్, కొలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు గదా ఫ్రెండ్స్! వాళ్ళందరిది మనం కాల్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ మన మాట వినేవారు ఎవరైనా కొందరుంటారు. వాళ్ళని ఫస్ట్ లిస్ట్‌లో వాళ్ళని రాసుకోవాలి. తర్వాత మనం లిస్ట్ తయారు చేసుకునేటప్పుడు కనీసం ఒక 200 మెంబర్స్ ఉండేలా మనం చూసుకోవాలి. లిస్ట్ తయారు చేసుకునే సారీ మేడం. లిస్ట్ తయారు చేసుకున్నప్పుడు లిస్ట్‌లో వారిని ఇంక్లూడ్ చేయాలి. దానిపై ఈ ఫార్ములా లిస్ట్‌లో ఈ ఫార్ములా ఉంటుంది. ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇన్‌స్టిట్యూషన్స్, ఎంప్లాయీస్, నైబర్స్, డ్రీమ్స్, స్ట్రేంజర్స్. ఈ ఫ్రెండ్స్ ఫార్ములా ఎందుకుంటుందంటే, ఎందుకంటే మనం ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎంప్లాయీస్ ఉంటారు, నైబర్స్ ఉంటారు, స్ట్రేంజర్స్ అంటే మనకు తెలియని వాళ్ళు. ఎవరైనా మన ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళినప్పుడు మనం లిస్ట్ ఫస్ట్ ఫ్రెండ్స్‌ది రాసుకున్నప్పుడు ఫ్రెండ్స్‌కి చెప్పాలి. ఈయన చేస్తాడా? ఈయన చెయ్యడు అనేది పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరి లిస్ట్ పేరులో తయారు చేసి మన మాట వినే వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి. మన మాట వినని వాళ్ళకి నిదానంగా వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకొని, మనం వాళ్ళ గురించి మన రిలేటివ్స్ ఎక్కడైనా ఫంక్షన్‌లోకెళ్ళినప్పుడు మన రిలేటివ్స్ కలుస్తారు. అప్పుడు వాళ్ళకి వెస్టేజ్ గురించి మెల్లగా చెప్పుకుంటూ వాళ్ళని ఇన్వైట్ జేయాలి. ఇన్‌స్టిట్యూషన్స్ అంటే కొంతమంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటే ఎళ్లరు గానీ జాబ్ చేసేవాళ్ళు, ఏదైనా వర్క్ చేసేవాళ్ళు ఇన్‌స్టిట్యూషన్‌కెళ్ళినప్పుడు అక్కడ పరిచయం పెంచుకొని వాళ్ళకి గూడా మనం వెస్టేజ్ గురించి చెప్పవచ్చు. ఎంప్లాయీస్ అంటే ఆఫీస్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు గాబట్టి, వాళ్ళకి వెస్టేజ్ గురించి సెకండ్ ఇన్‌కమ్‌గా ఉపయోగించుకోవచ్చని చెప్పొచ్చు. డ్రీమ్స్ ఎవరికైనా ఉంటావి.
వాటిని నెరవేర్చుకునేది ఇందులో 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది గాబట్టి వాళ్ళకి గూడా చెప్పొచ్చు. స్ట్రేంజర్స్ అంటే మనం బయట ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మనకు తెలియని వాళ్ళు ఉంటారు. అట్లా మెల్లగా పరిచయం జేసుకొని వాళ్ళకి గూడా వెస్టేజ్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. ఇన్విటేషన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒకవేళ ఎదుటి వారికి బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే వారికి ఇదొక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. తర్వాత ఒకవేళ వారు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, జాబర్స్‌కైతే సెకండ్ ఇన్‌కమ్ లాగా, స్టూడెంట్స్ అయితే వాళ్ళకి సెక స్టూడెంట్స్‌కి, హౌస్ వైఫ్ అయితే ఇంట్లో ఉండే విధంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు వెస్టేజ్ గురించి మనం అన్నీ తెలుసుకొని, వాళ్ళకొక గొప్ప ఆపర్చునిటీగా చెప్తూ దీన్ని చేయాలి ఫ్రెండ్స్. మీటింగ్, మీటింగ్ ఇందులో 3 టైప్స్ ఆఫ్ మీటింగ్ ఉంటాయి. ఫస్ట్ వన్ 1-to-1 మీటింగ్. ఫస్ట్ వన్ మీటింగ్ ఫ్రెండ్స్. 1-to-1 మీటింగ్ పెట్టుకున్న మ పె 1-to-1 మీటింగ్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. 1-to-1 మీటింగ్ చేయడం వల్ల మన స్కిల్స్ పెరుగుతాయి. ప్రతిరోజు మనం అట్‌లీస్ట్ ఒకరు లేదా ఇద్దరికి మీటింగ్ చెప్పాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి మన టీమ్ బిల్డ్ అవుతుంది. సెకండ్ వన్ హోమ్ మీటింగ్. హోమ్ మీటింగ్ చాలా రకాలుగుంటాయి. ఒకవేళ ఇప్పుడు మనం ఒక లేడీస్‌కి చెప్పామనుకోండి, హౌస్ వైఫ్‌కి పర్సనల్‌గా చెప్తే ఆమె ఇంట్లో ఎళ్లి చెప్తే వాళ్ళ హస్బెండ్ ఏమంటారు? "అయ్యో! ఇదొద్దు, నెట్వర్కింగ్ బిజినెస్ అంటే వాళ్ళకి ఐడియా ఉండదు. నీకు చేయలేవు" అనేసి ఆమెని చెప్పేస్తాడు ఆయనే. ఒకవేళ భర్తకే చెప్పామనుకోండి, ఆ భార్య వద్దంటుంది. భార్యాభర్తలు ఒకవేళ ఓకే అన్నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అత్త, మామ వీళ్ళందరూ ఉంటారు గానీ, ఇందులో ఎక్కువ రిస్క్ ఉంటుంది వద్దని జెప్తారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూర్చోబెట్టి ఆహ్, మనం వెస్టేజ్ గురించి ఇందులో ప్రాడక్ట్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ జేయగలిగితే వాళ్ళందరూ ఒకేసారి ఇంటారు గాబట్టి డెసిషన్ ఒకేసారి తీసుకుంటారు గాబట్టి మనకి ఈజీ అయిపోతుంది. హౌస్ మీటింగ్ చేయడం ద్వారా మన టీమ్ గ్రోత్ చాలా త్వరగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఆహ్, థర్డ్ సెమినార్స్ అండ్ వెబినార్స్. సెమినార్స్ అంటే ఏదైనా ఆఫీస్‌లో గానీ, లేక ఏదైనా హాల్‌లో గానీ అరేంజ్ చేసుకునే మీటింగ్స్ ఫ్రెండ్స్. సెమినార్స్‌లో చాలామంది అటెండ్ కావచ్చు. వెబినార్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా అయ్యే మీటింగ్స్. సో, సెమినార్స్ అండ్ వెబినార్స్‌లో మనం చాలా మందిని ఇంక్లూడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. కొత్త వారికి కూడా వెబినార్స్‌లో మీటింగ్ ఇన్వైట్ చేయవచ్చు. ఇలా చేసినట్లయితే ఈ సెమినార్స్ అండ్ వెబినార్స్‌లో మనం సక్సెస్ పొందవచ్చు. సెమినార్స్ మీటింగ్స్ అంటే ఆహ్, సెమినార్స్ హాల్‌లో మనం మన తోటి ఎవరైనా వాళ్ళని జాయిన్ చేయాలనుకుంటే సెమినార్ హాల్స్‌ని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ ఇన్విటేషన్స్ వాళ్ళ గురించి తెలుసుకున్నామనుకోండి, మనం చెప్పేదానికంటే మనం లైవ్‌లో వాళ్ళ గురించి చూపెట్టినామనుకోండి, వాళ్ళకి చేయాలనే ఆసక్తి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ముందుకు ఇందులో వచ్చారు అనేదాన్ని వాళ్ళు కళ్ళతో చూస్తారు గాబట్టి నమ్మేస్తారు. ఏదైనా ఫ్రెండ్స్ మనం చెప్పేదానికంటే చూపెడితేనే వాళ్ళు తొందరగా వెస్టేజ్‌లో జాయిన్ అయితారు. వెబినార్స్ అంటే ఇంటర్నెట్ ద్వారా. అంటే ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, వాట్సాప్‌లో అయినా స్టేటస్ పెట్టుకుంటాం. స్టేటస్ పెట్టుకోవడం వల్ల ఎవ్వరు మనకి రారు గదా! ఒకవేళ కొద్దిగా మంది వాళ్ళకి జూమ్ మీటింగ్ అయినా, నెట్ లేకపోయినా వాళ్ళు అటెండ్ గాకపోయినా వాళ్ళకి కొంచెం ఇబ్బందయితుంది. అలాంటప్పుడు మనం వాట్సాప్‌లో వాళ్ళకి వీడియోస్ అన్నీ షేర్ చేయడం వల్ల వాళ్ళు గూడా కొంచెం ముందుకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. టీమ్ వర్క్. సిక్స్త్ వన్ టీమ్ వర్క్. నెట్వర్క్ మార్కెటింగ్ నథింగ్ బట్ పీపుల్. నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వన్. మన నెట్వర్క్ ఎంత పెద్దదిగా ఉంటే మనకు వచ్చే ఇన్కమ్ అంత ఎక్కువగా ఉంటుంది. కనీసం మనం రోజుకి
ఒక్కరితో అయినా క్లాస్ చెప్పాలి ఫ్రెండ్స్. మన టీంలో ఉన్న వాళ్ళతో రోజుకు ఒక్కసారైనా వెస్టేజ్ గురించి మాట్లాడాలి. ఇందులో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి బిజినెస్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేయాలి. అట్లీస్ట్ మనం వారానికి ఒక్కసారైనా ఒక్క దగ్గర కలిసి మీటింగ్ చేయాలి. అప్పుడు మన లీడర్షిప్ పెరుగుతుంది ఫ్రెండ్స్. సెవెంత్ వన్ ఫాలో అప్. ఫాలో అప్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్‌ది మన టీంలో ఉన్న వాళ్ళని ఫాలో అప్ చేయడం. సెకండ్‌ది కొత్త వాళ్ళను ఫాలో అప్ చేయడం. టీంలో ఉన్న వాళ్ళందరికీ డౌట్స్ ఉన్నవన్నీ క్లియర్ చేస్తూ నెక్స్ట్ స్టెప్స్ ఏం చెయ్యాలో చెప్తూ వారికి హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. కొత్త వారిని ఫాలో అప్ చేయడం అంటే కొంతమందికి బిజినెస్ గురించి ఐడియా ఉండదు. కాబట్టి మన టీంలో ఉన్న డౌన్‌లైన్‌లో ఉన్న వాళ్ళతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండాలి. కొత్త వారికి సక్సెస్ అయిన వారి గురించి చెప్తూ ప్రోడక్ట్స్ వాటి నాలెడ్జ్ ఇవ్వాలి. వీడియోస్ చూపించాలి ఫ్రెండ్స్. మన టీంలో తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఎలా గ్రోత్ అవ్వాలో చెప్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా టీం బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే లెర్న్ ఫ్రమ్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫాలో అప్ చేయడం మనం ఈ వెస్టేజ్లో మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మన అప్లైన్ చెప్పేది వింటూ మన డౌన్లైన్కి మనం నేర్పించాలి ఫ్రెండ్స్. నెట్వర్కింగ్ మార్కెట్లో ప్రతి ఒక్కరికి అప్లైన్ మరియు డౌన్లైన్ ఉంటారు. సో మనం మన అప్లైన్ ద్వారా నేర్చుకొని మన డౌన్లైన్కి నేర్పించాలి. నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఈజ్ ఏ డూప్లికేషన్ బిజినెస్. అంటే మనం ఇందులో ఎంత బాగా డూప్లికేషన్ చేస్తే అంత బాగా మనకి ఇన్కమ్ పెరుగుతుంది. సో 7 స్టెప్స్ని మనం ఫాలో అవుతూ అంత త్వరగా మనకి ఇన్కమ్ పెరుగుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. మనం మన అప్లైన్ ద్వారా వాళ్ళు ఏం చెప్తే మనం అదే ఫాలో అవుతూ ఉండాలి. లేదు మాకు తెలిసింది మేము చేస్తామంటే ఎప్పటికీ మనం సక్సెస్ అవ్వము. మన అప్లైన్ మనకి ఏమైతే నేర్పిస్తారో అది కూడా మన కింద ఉండే వాళ్ళ మన డౌన్లైన్కి అదే చెప్తూ ఉంటే మనం ఇందులో సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. అప్లైన్ సారీ ఫ్రెండ్స్. Learn from upline and teach to the downline. Networking marketing is a duplication business. Madam,